శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో ఒక విధంగా అక్టోబర్ నెల నుంచి వృశ్చిక రాశి వారికి మంచి రోజులు వస్తున్నట్టే. ఏదైనా అష్టమ గురువు చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంటే ఏ పనైనా కూడా చాలా ప్రయత్నపూర్వకంగా నెరవేరుతూ ఉంటుంది. రావాల్సిన డబ్బులు ఉంటాయి మనకి. వాళ్ళు 5 లక్షలు ఇవ్వాలి, పలానా వాళ్ళు 10 లక్షలు ఇవ్వాలి అని ఉంటుంది. వాళ్ళు కూడా మంచి వాళ్ళే, కానీ మన అవసరాలకి సమయానికి ధనం రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మన అవసరం తీరలేదు కదా అని వేరే వాళ్ళని మనం ధనం అడిగినప్పుడు అక్కడి నుంచి పెద్దగా ధనం రాదు. ఈ విధంగా ఇతరులకి సహాయం చేయడం వల్ల మనం నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది వృశ్చిక రాశి వారికి గత కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. రేపే వస్తుంది అనుకుంటాడు, మళ్ళీ ఏదో వాయిదా పడుతుంది. అంటే అటువంటి స్థితి నుంచి ఇప్పుడు బయటపడడం జరుగుతుంది. మీరు ఎప్పుడో అక్టోబర్ 18వ తారీఖు నుంచి గురువు 9వ స్థానంలోకి మారడం జరుగుతుంది. అంటే ఒకేసారి జాక్పాట్ కొట్టినట్టే. అసలు అదృష్టకారకుడు, భాగ్యకారకుడు భాగ్యస్థానంలోకి వస్తూ మామూలుగా ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. అంటే మనకి తెలుసున్నటువంటి ఒక అధికారి డైరెక్ట్గా ఒక కలెక్టర్ పోస్ట్లోకో ఒక గవర్నర్ పోస్ట్లోకో వచ్చినట్టు ఆ సీట్లో కూర్చుంటున్నాడు అనమాట. ఇంకా వేరే వాళ్ళకి ఎవరిని మనం సంప్రదించక్కర్లేదు. డైరెక్ట్గా మనకి అదృష్టాన్ని కలగజేసే స్థాయికి గురుగ్రహం, అంటే మీకు ధనాధిపతి అలాగే పంచమాధిపతి, అంటే ఒక పూర్వపుణ్యం. మనం ఏ పుణ్యం అయితే చేసామో అది పిల్లల రూపంలోనూ అదృష్టం రూపంలో ఇప్పుడు రాబోతుంది. 18వ తారీఖు తర్వాత మీకు చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి కార్యక్రమాలు పూర్తవుతాయి. అంటే ముఖ్యంగా కుటుంబంలో సంబంధించినటువంటి పెళ్లి, వివాహాలు లాంటివి ఏమైనా వాయిదా పడుతున్నా, కుటుంబానికి రావాల్సినటువంటి అవకాశాలు ఏవైనా ఈ సమయంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లల యొక్క అభివృద్ధి, అనూహ్యంగా చాలా విషయాల్లో వెనకబడి ఉన్నటువంటి మీ సంతానం ఒకేసారి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పిల్లలకి ఉద్యోగాలు అవ్వచ్చు, వాళ్ళకి సంతానం కలగవచ్చు, లేదంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చు ఇవన్నీ కూడా మీకు చాలా తొందరగా జరుగుతాయి. అంటే పంచమ స్థానంలో సాటర్న్ ఉండడం వల్ల ఇంతకాలంగా ఆ ప్రయత్నాలు ఏవి జరగకుండా ఆగుతూ ఉంటాయి. పెళ్లి విషయం కూడా ఈవెన్ పంచమంలో ఉన్నటువంటి శని సప్తమాన్ని వీక్షించడం వల్ల వివాహ కార్యక్రమాలు కూడా వాయిదా పడుతుంటాయి. సంబంధాలు దగ్గరికి వచ్చి పోతూ ఉంటాయి. ఈ గురువు ఎప్పుడైతే భాగ్యంలోకి వచ్చి పంచమాన్ని వీక్షిస్తాడో ఆటోమేటిక్గా మీకు 5వ స్థానం ఫలితాలన్నీ రిలీజ్ అవుతాయి. అంటే శని మీకు ఫలితాలను ఇవ్వడం మొదలెడతాడు. శని ఫలితం అంటూ ఇచ్చాడంటే అవి చాలా శాశ్వతంగా ఉంటాయి. శని శాశ్వతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాడు. పర్మనెంట్గా వివాహ జీవితంలో భార్యనో భర్తనో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సంతానాన్ని ఇస్తాడు. ఇవన్నీ ఈ సమయంలో మీకు శాశ్వతమైనటువంటి వస్తువులు అనొచ్చు, క్రియ అనొచ్చు, పనులు అవ్వచ్చు, జరిగే అవకాశం ఉన్నది. ఇక లాభస్థానంలో ఆల్రెడీ మనకి ఈ నెల ప్రారంభంలోనే బుధుడు అలాగే రవి 11వ స్థానంలో ఉన్నాడు. సాధారణంగా రవి 11వ స్థానంలో ఉంటే ఇంచుమించుగా మిగతా గ్రహాలన్నీ అనుకూలించవలసి ఉంటుంది. అంటే ఎప్పుడైతే జన్మ జాతకంలో రవి 11లో ఉంటే ఆ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ సాల్వ్ అవుతాయో, గోచార రీత్యా రవి 11వ స్థానంలోకి వచ్చినప్పుడు మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సరే, బుధుడితో కలిసి ఉండడం వలన ఎలాగ అష్టమాధిపతి, ఆకస్మిక ధనలాభం, ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి, తండ్రి గారి నుంచి సహకారం జరుగుతుంది, మేనమామలు కూడా సహకరిస్తారు. సో ఏదన్నా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు, నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి. మళ్ళీ ఇంచుమించుగా 16వ తారీఖు నుంచి రవి 12వ స్థానంలోకి వస్తాడు. అది ఆటోమేటిక్గా ఉద్యోగపరమైనటువంటి మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉద్యోగస్తులకైతే ట్రాన్స్ఫర్ లాంటివి మీరు కోరుకున్న చోటికి రావచ్చు. అయితే వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఏంటంటే దాన్ని సడన్గా ఇప్పుడున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా క్లోజ్ చేసి కొత్త వ్యవహారాలు స్టార్ట్ చేయడానికి కూడా ఇది అవకాశం ఉండదు. సో అందువలన ఏంటంటే ఓవరాల్గా మీరు మీ యొక్క కొత్త జీవితానికి
ప్రారంభం జరుగుతుంది. దానికి ఇంచుమించుగా గ్రహాలు సహకరిస్తున్నాయి. అయితే రాహు 4వ స్థానంలో సంచరించడం వల్ల మానసిక అశాంతి ఏర్పడుతుంటుంది. ఎవరో ఏదో మనకి అన్యాయం చేస్తున్నట్టు, ఇంటర్నల్గా మన పతనానికి ప్రయత్నం చేస్తున్నట్టు కారణం కనబడుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది విద్యార్థులు లాంటి వాళ్ళు చదువు మీద ఎక్కువ కృషి పెట్టవలసి ఉంటుంది. అంటే ప్రతి రాశిలోనూ 2 రకాలుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. న్యాయమైన మార్గంలో వెళ్ళే వాళ్ళు కొందరు ఉంటారు. వేరే వేరే మార్గాల్లోకి వెళ్ళడం జరుగుతుంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశి అన్నది సహజంగా అది అష్టమ రాశి అవ్వడం వల్ల వారి యొక్క జన్మకి ఏదో కారణం అవుతూ ఉంటుంది. ఆ గత జన్మ ఫలితాన్ని మీరు అనుభవించడానికే ఈ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి 4వ స్థానంలో రాహు ఉండడం వల్ల సాధారణంగా ఇప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఇతర కార్యక్రమాలకి, బలహీనతలకి డైవర్ట్ అవ్వకుండా నిజాయితీ అయిన మార్గం ద్వారా వెళ్ళినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గురువు మార్పు ఈ రాశి వారికి సంపూర్ణంగా సహకరించి వీళ్ళని మంచి మార్గంలో పెట్టడం, అలాగే చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడడం కారణమవుతూ ఉంటుంది. మరి ఏదన్నా రాహు ప్రభావానికి లోనైతే మాత్రం ఆటోమేటిక్గా కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే మరి శుక్రుడు దశమ స్థానంలో ఉండడం కూడా ఉద్యోగపరమైన మార్పుకి కారణం అవుతూ ఉంటుంది. లేదంటే కొన్నాళ్ళు ఉద్యోగానికి విరామం ఇచ్చి ఏదైనా ఇతర వ్యవహారాల్లోకి చేరడానికి కూడా చాలా వరకు అనుకూలత ఉంది. అది చాలా వరకు సక్సెస్గానే ఉంటుంది. మనం గోచార ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కేవలం మీ యొక్క చంద్రుడి యొక్క స్థితిని ఆధారంగా తీసుకుని మాత్రమే మిగతా గ్రహాలు సంచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో చెప్పిన ఫలితాలు చాలా వరకు జరగచ్చు, జరగకపోవచ్చు. అయితే ఎలాగైతే చంద్రుడి యొక్క రాశి ఉంటుందో మిగతా రాశుల మీద కూడా, అంటే బుధుడు, శుక్రుడు ఈ రాశుల వారి మీద కూడా ఈ గ్రహాలు మారినప్పుడు దాని ప్రభావం కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి మీ జన్మ జాతకంలో శుక్రగ్రహం ఉన్న చోటికి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహ వీక్షణ ఉన్న వివాహం కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు జన్మజాతకంలో శని గ్రహం ఉన్న రాశిలోకి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహం చూసిన మీకు ఉద్యోగం రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు ఉన్న రాశిని గురువు చూసిన, గురువు ఆ గ్రహం మీద సంచారం చేసిన విద్యలో అభివృద్ధి కలుగుతుంది, స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కేతువు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం జరుగుతూ ఉంటుంది. రాహు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగపరమైన అభివృద్ధి, టెక్నికల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు ఉన్న రాశిలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం కానీ, అన్నదమ్ములతో విభేదాలు, ఈ ప్రమాదాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే రవి ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు తండ్రి గారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మీ సంతానం విషయంలో ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇలాగా ప్రతి గ్రహం మీద ఈ గోచార ప్రభావం ఉంటుంది. అందువలన సంపూర్ణంగా తెలుసుకోవాలనుకున్నవారు, ప్రాథమిక జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవచ్చు. లేనప్పుడు కొద్దిగా అనుభవం ఉన్న జ్యోతిష్కుని సంప్రదించి ఏదైతే గ్రహం పాపగ్రహాల చేత ఇబ్బంది పడుతుందో ఆ గ్రహానికి మీరు పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితమైనటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ పరిహారం కన్నా గోసేవ చేయడం వల్ల కానీ, గోవుకి సరైనటువంటి అంటే మంచి ఆహారాన్ని అందించడం వల్ల, అలాగే గో క్షీరంతో మీ ఇష్టదైవానికి, అంటే ఎక్కువగా అన్నిటికీ శివుడే కాబట్టి శివుడికి అభిషేకం చేయడం వల్ల చాలా ఎక్కువ ఫలితాన్ని తొందరగా మనం పొందవచ్చు. అయితే ఎక్కువగా ఉద్యోగపరమైన సమస్య ఉన్న, వివాహపరమైన సమస్య ఉన్న, పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా రాణించలేకపోతున్నా అంటే గోవులకి పచ్చగడ్డి పెట్టడం వల్ల మీ యొక్క సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. అంటే కొన్ని పట్టణాల్లో అది దొరకడం కష్టం, కానీ ఏదో విధంగా సేకరించి, అంటే ఒకేసారి ఎక్కువ గోవులకి ఈ పచ్చగడ్డిని ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో నామకాహ ఏదో కొద్దిగా పచ్చగడ్డి తెచ్చి ఒక ఆవు పెడితే దాని ఫలితం అయితే కనబడదు. ఎక్కువ గోవులు ఉన్న చోట ఆ గోవులకి అంటే సుమారు ఒక 100 గోవులన్నా ఉండాలి. అటువంటి గోవులకి ఇంచుమించుగా 100 గోవులకి ఈ పచ్చగడ్డిని మీకు అనుకూలమైన రోజులు, అంటే ఏదన్నా సాధన తార, క్షేమతార వచ్చినప్పుడు ఆ గోవులకి ఈ పచ్చగడ్డి
ఆహారంగా మీరు తినిపించవచ్చు, లేదంటే మీ సిబ్బందితోదన్నా పెట్టచ్చు. మీరు మీ ప్రెజెన్స్ మాత్రం అక్కడ ఉండాలి. ఆ గోవులు అవి తిన్నప్పుడు ఆ కళ్ళలో ఆనందాన్ని మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీ ఫలితం, మీ పని కూడా తప్పకుండా నెరవేరుతుంటుంది. ఏదన్నా పరిహారం మనం చేసుకునే మనకి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి చెయ్యాలి తప్ప, ఏదో నామినల్గా ఏదో డొనేషన్ చేయమన్నామని ఏదో 10 మందికి భోజనం పెట్టకుండా సాధ్యమైనంత వరకు అది ఒక స్థాయిలో ఉంటేనే ఆ ఫలితం కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కేవలం ఈ గోచార ఫలితాలు చంద్రుని మట్టి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ప్రతి గ్రహం మీద ప్రతి గ్రహ ప్రభావం ఉంటుంది. అది సంపూర్ణంగా తెలుసుకోవడం వల్ల డే టు డే, మంత్ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఏదైనా మన దైవ బలంతో మన జాతకాన్ని మనమే మార్చుకోవచ్చు. స్వస్తి.